హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న వీడియోలో పచ్చి రొయ్యలు చూపించాను కదా, గోంగూరలో వేసి వండుతానని చెప్పి. ఈరోజు ఆ రెసిపీ మీకు చూపిస్తున్నాను అనమాట. ముందుగా గోంగూరను మంచిగా ఒలుచుకొని వాష్ చేసుకోవాలి. దాంట్లో 2 టమాటోస్ అండ్ 4 పచ్చిమిర్చి, ఇంకా కప్పు తీసుకున్నాను నేను రొయ్యలు. మాకు అవి సరిపోతాయి. నేను ముందుగానే రొయ్యలు అనేవి ఉడకపెట్టేసుకున్నాను అనమాట. ఉడకపెట్టుకొని తెచ్చుకున్నాను. ఈరోజు గోంగూరలో వేసుకున్నాను. గోంగూరలో అయితే నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. మీరు చూసారు కదా, నేను అక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేయండి. వాటిలో నుంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. కారం వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకున్న తర్వాత తీసి అప్పుడు కప్పు వాటర్ పోసుకోండి, మీకు అవసరం అయితేనే. కింద మాడుతుంది కాబట్టి నేను పోసుకున్నాను. తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత కిందకి దించేసి కళ్ళు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా రుబ్బుకోవాలన్నమాట. మీకు క్రంచీగా కావాలంటే రొయ్యలు కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. మా హస్బెండ్కి నాకు ఏంటంటే ఇలా ఉండడమే ఇష్టం. మంచిగా మొత్తం స్మాష్ చేసేస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. దీంట్లోకి తాలింపు అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ముందుగా ఆయిల్ పోసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర వేసేసుకొని వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఆ తర్వాత 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి చుంచుకొని. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా వేపుకొని వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఆ ఎండుమిర్చి నంచుకొని తింటే మీరు ఇంకా స్వర్గంలో ఉన్నట్టే. ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. మీరు అందరూ ట్రై చేయాలని కోరుకుంటున్నాను. అది నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.